వాళ్ళ అన్నయ్యకి క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చింది అంతే. అసలు అన్నకి ఒక గిఫ్ట్ ఇవ్వడం ఏంటంటే లోకేష్కి గిఫ్ట్ పంపించడం ద్వారా, అంటే ఎవరు అన్న అంటే లోకేష్ అన్న, జగన్ అన్నకి ఒక గిఫ్ట్ ని లోకేష్ ద్వారా ఇచ్చింది. లోకేష్ కి ఇచ్చిన గిఫ్ట్ ద్వారా ఒక గిఫ్ట్ అది. అంటే స్విచ్ ఎక్కడ నొక్కితే ఎక్కడ బల్బు వెలుగుద్దో ఆమెకు తెలుసు. అందులో భాగంగా స్విచ్ లోకేష్ దగ్గర నొక్కింది. దాన్ని గిఫ్ట్ అనుకోవాలా లేదంటే రిటర్న్ గిఫ్ట్ అనుకోవాలా? రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం కోసం ఇస్తానన్నటువంటి సంకేతం మేబీ. ఎందుకంటే మరి ఆమె ఏం కోరుతుందో తెలియదు. ఇంట్లో నేను విన్నదైతే ఆస్తులకు సంబంధించి డబ్బులు ఏదో అడుగుతోంది. ఆల్రెడీ రెగ్యులర్ ఎంపీ పదవి అన్నారు, ఎంపీ పదవి నుంచి వాళ్ళు చేసిన ప్రచారం. నేను విన్నదైతే గనక ఆస్తులకు సంబంధించినటువంటి వాదం ఏదో ఉంది. ఆమెకి ఏయో డబ్బులు అంటే మామూలుగా షేర్లన్నీ కూడా వాళ్ళ నాన్న అందరికీ విడివిడిగా రాసేశారు. ఎవరి షేర్లు వాళ్ళకు ఉన్నాయి. కాకపోతే టోటల్గా జగన్కి సంబంధించిన కేసులు అటాచ్ అవ్వడం మూలంగా టోటల్ బిజినెస్ అటాచ్ అయ్యి ఉన్నది. కాబట్టి అప్పుడు ఆ షేర్లు అమ్ముకోవడానికి కుదరట్లేదు. అదేదో ఒకటి చేసేసి డబ్బులు ఇచ్చేయమంటది. ఏదో ఒకటి చేసేయడానికి నాకెట్టా కుదురుద్ది, సిబిఐ అటాచ్మెంట్లో ఉంటాను అంటాడు జగన్మోహన్ రెడ్డి. దాని మీద అప్పీళ్ళు, మధ్యలో రిలాక్స్ అయితే మళ్ళీ ఇంకోసారి అప్పీళ్ళు, ఇట్లాంటివి నడుస్తున్నాయి. కాబట్టి అది అవి దాని మూలంగా ఒకటి బల్క్ అమౌంట్గా డిమాండ్ చేస్తే అవ్వలేదు అనేటువంటిది. ఇది ఒక ఆస్పెక్ట్లో వినబడుతున్నటువంటి. అంటే ఎక్కడ చిన్న డౌట్ ఏంటంటే మీరు అన్నట్టు నిజంగా ఆస్తుల కోసం షర్మిల గారు ఎంత చేస్తున్నారా, రాజకీయాల్లో ఒక ప్లేస్ కోసం ఆమె ఏమన్నా తాపత్రయపడుతున్నారు? రాజకీయాల్లో ప్లేస్ కోసం అనేటువంటిది ఒక తాపత్రయం ఉంటుంది. ఇండివిజువల్ గా ఎదగాలనుకుంటున్నారు. ఇండివిజువల్ గా ఎదగాలనుకున్నప్పుడు ఈ ప్రయత్నం ఉండదు. ఇప్పుడు తెలంగాణ అన్న సహకరించలేదు ఇండివిజువల్ ఎదుగుదలకి, అందుకని